ఓకే ఒకసారి దండం పెట్టు. గణేష్ మహారాజ్ కి రండి. అసలు చైర్మన్ లేడుగా మరి ప్లీజ్ పెంచుకోండి. మళ్ళీ నిన్న దరఖాస్తు వచ్చినాయి మాకు. కొద్దిగా దగ్గర ఓకే రేపు రావాలి, రేపు వస్తాయి. మీరు లోపలికి పోయి మీ చెల్లె కొన్ని కూడా వస్తుంది వాటర్ ఏమన్నా ఇదేమో రావు ఫోటోలు చూసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నల్లగొండ ప్రెస్ క్లబ్ చాలా కాలం తర్వాత మన యాక్టివ్లోకి యాక్టివ్లోకి తీసుకురావడం జరిగింది. ఆ యాక్టివ్ కూడా మన ప్రీతమ మంత్రి గారి ఆదేశాల ప్రకారం మన టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి గారు వారి సంపూర్ణ సహకారంతో ఈరోజు ఇక్కడ తాత్కాలిక భవనం ఏర్పాటు చేసుకోవడంతో పాటు దీనికి సంబంధించి కావలసిన అన్ని రకాల సదుపాయాలు, ఫర్నిచర్ కూడా సమకూర్చడం జరిగింది. దీనికి మనందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు మంచి శుభదినం. ఎందుకంటే క్లబ్బు నిర్వీర్యమైన పరిస్థితిని మళ్ళీ తర్వాత పునర్నిర్మాణం చేసుకొని అతి స్వల్ప కాలంలో మనం దీన్ని పునరుద్ధరించుకొని ముందుకు సాగుతున్న తరుణంలో మంచి హ్యాపీగా ఈరోజు అందరం కూడా ముందుకు సాగుదాం. దీనికి ప్రత్యేకంగా ఇది అప్పటికప్పుడు అనుకొని ఒక 3-4 రోజుల్లో, వారం రోజుల్లో ఈ నిర్మాణం చేయడం కానీ, అడక్ కమిటీ అనుకోండి, పూర్తి స్థాయి కమిటీ అనుకోండి, ఏదైనా ప్రకటించినప్పటికీ అది అన్నీ కూడా మనం తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. మన కమిటీ విషయంలో తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు సంబంధించి ఈ ఓపెనింగ్ సంబంధించి
ప్రారంభానికి సంబంధించి శుభదినం అని పరిగణించుకొని మనందరం హ్యాపీగా ఉందాం. ఈ సందర్భంలో మోహన్ రెడ్డి గారికి వేరే కార్యక్రమం ఉన్నందువల్ల ఫస్ట్ వైస్ చైర్మన్ గారు వేదికలు అలంకరించిన గుమ్మల మోహన్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ అన్న గారికి, ప్రెస్ క్లబ్ సభ్యులకి అందరికీ కూడా ఈరోజు మా వార్డులో ఈ యొక్క ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మాకు. ఎందుకనంటే మాలాంటి యువకులకి ఏదో ఒక చిన్న లోటు ఉండేది, అది ఎలా నెరవేరుతుందంటే ప్రెస్ ద్వారా మాకు ప్రజల్లోకి తీసుకెళ్లే ఉన్నతమైన స్థానంలో మీరున్నారు కాబట్టి మేము చేసే కార్యక్రమాలు కావచ్చు, మేము చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో కాకుండా ఇన్నోవేటివ్ థాట్స్తో మేము మా వార్డు ప్రజలను మేము ముందుకెళ్తున్నాం. వాటికి కూడా మీరు సహకారాలు ఎంతో అందించారు ఇప్పటివరకు. కాబట్టి ఈ మా వార్డులో ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కమిటీ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ యొక్క కమిటీని గట్టిగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. నల్గొండ పట్టణానికి సంబంధించి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ప్రెస్ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ కమిటీ ఎవరైతే ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారో మహేందర్ రెడ్డి గారికి, అదే సెక్రటరీ రమేష్ గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ గారికి మరియు కమిటీ సభ్యులందరూ కూడా ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుమ్మల మోహన్ రెడ్డి గారు టౌన్ పార్టీ అధ్యక్షులు వారికి, అదేవిధంగా వార్డు కౌన్సిలర్ గణేష్ గారికి, అదేవిధంగా మరో వార్డు కౌన్సిలర్ 41వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా 18వ వార్డు కౌన్సిలర్ గడిగ శ్రీనివాస్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన ఐబీసీ అధినేత భాస్కర్ అన్న గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైనా ఏ సంఘమైనా ఏ కమిటీ అయినా ముందుకు పోవాలంటే ఐక్యత ముఖ్యం. ఫస్ట్ దాన్ని పాటించడానికి మీరు ముందుగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గ్రూపిజం ఉంటే మాత్రం మనం ముందు పోవడం జరగదు. కాబట్టి గ్రూపిజం అనేది లేకుండా అందరు కలిసికట్టుగా ఉంటేనే మీకు సంబంధించిన సమస్యలన్నీ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టిగా ఈ గ్రూపిజం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి నా యొక్క చిన్న విన్నపం. అందరు కలిసిపోయి చేస్తేనే రేపు ఏదైనా, ఇప్పుడు మీకు ఇండ్ల విషయంలో కానివ్వండి, జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. అట్లాంటి విషయాలలో కూడా మీరు సాధించుకోవాలంటే ఖచ్చితంగా ఐక్యత ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టిగా మీరందరూ ఐక్యతతోటి ముందుకు పోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు సంబంధించిన ప్రెస్ క్లబ్ నిర్మాణం ఆగిపోయింది, మా వార్డులోనే ఉంది. అది లయన్స్ క్లబ్ వెనుక మన పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది, పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగా. అది అసంపూర్తిగా ఉన్నది. మీరు అందరూ కలిస్తే 5 నిమిషాల పని, పెద్ద సమస్య కాదు. ఎందుకంటే మీరందరూ కలిసికట్టుగా పోయి ఏ నాయకుని అడిగినా కూడా వాళ్ళు నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. పెద్ద సమస్య ఏం లేదు. ఆల్రెడీ పిల్లర్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి. ఏమైనా మీరు చుట్టూ గోడలు పెట్టుకొని దాన్ని వాడకంలో తెచ్చుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే అది మొత్తం అక్కడ శిథిలమైపోయి ఉండడం వల్ల అడ్డగోలుగా ఆడ చెట్లు పెరిగి ఆగమాగా ఉంది, వాటిలో కూడా ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి మీరు తొందరగా చేసుకుంటే నాకు ఉపయోగం అవుతుంది, మీకు ఉపయోగం అవుతుంది. కాబట్టిగా దాని విషయంలో ఖచ్చితంగా మంత్రి గారి సహకారం మీకు ఖచ్చితంగా ఉంటుంది. మన చైర్మన్ గారు బురి శ్రీనివాసరెడ్డి గారిది కానివ్వండి, మోహన్ రెడ్డి గారిది కానివ్వండి, ఖచ్చితంగా వారి సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా 2 మంత్రులు ఉన్నారు. వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయి వాళ్ళ ఫండ్ ద్వారానో లేకపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తలుచుకుంటే 5 నిమిషాల పని నాకు తెలిసి ఒక 5-6 లక్షలలో ప్రస్తుతం టెంపరీగానైతే అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టిగా దాన్ని కంప్లీట్ చేసుకొని మీ కమిటీ ఆధ్వర్యంలో దాంట్లోకి ఈ సొంత భవనంలోకి అడుగు పెట్టాలని కోరుకుంటూ మరొకసారి కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఐక్యతతో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పూలిమామిడి మహేందర్ రెడ్డి గారు, ముఖ్య అతిథి మన గుమ్మల మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ గణేష్ గారు, ఈ సభా వేదికను అలంకరించిన ఇతర పెద్దలు మరియు మిత్రులైన జర్నలిస్టులందరికీ, అదేవిధంగా వీడియో జర్నలిస్టులకి, ఫోటో జర్నలిస్టులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మనకి నిజంగా ఒక విధంగా మళ్ళీ ఒక కొత్త శకం ప్రారంభమైనట్టే నల్లగొండలో, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా. ఇంత త్వరగా స్పందించి ప్రెస్ క్లబ్ పెట్టాలి అని ఒక సంకల్పం చేసిన మరుక్షణం దానికి ఇంత క్విక్గా బిల్డింగ్ని అరేంజ్ చేసి వెంటనే మనం ప్రారంభించుకోవడానికి సహకరించిన గుమ్మల మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా చైర్మన్, ముఖ్యంగా చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారికి అందరికీ కూడా
హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి మనకి ఇది ఒక లోటు అని చెప్పుకోవచ్చు. ఒక అఫీషియల్గా ఒక కార్యక్రమం ఏం చేయాలి అని అంటే ప్రజల్లో చాలామంది యూనియన్లే కాకుండా ఇతరులు తమ గ్రీవెన్స్ చెప్పుకోవడానికి కూడా ఒక మీడియాకి చెప్పుకోవాలంటే ఒక వేదిక కావాలి ఎప్పుడైనా సరే. అట్లాంటి వేదిక లేక ఎంతోమంది సఫర్ అవుతున్నారు. మీడియా ముందుకు రాని అంశాలు కూడా, సమస్యలు కూడా ఎన్నో ఉంటున్నాయి. అట్లాంటి వాటిని అడ్రస్ చేయడానికి ఇది మాత్రమే వేదిక. ప్రెస్ క్లబ్ అనేది లేకుండా ఎక్కడ ఉండదు. ఏదో మనకి శాపమో ఏమో కానీ చాలా కాలం నుంచి అంతకుముందు అద్భుతంగా నడిచిన ప్రెస్ క్లబ్ మధ్యలో కొనసాగించకపోవడం, ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభించడం చాలా అభినందనీయ విషయం. దీనికి ముందరికి వచ్చి దీన్ని ఇనిషియేట్ చేస్తూ ముందరికి వచ్చిన ముఖ్యంగా జయశంకర్ గారికి, మహేందర్ రెడ్డి గారికి, మిత్రులు మిగిలిన ఇంకా చాలామంది ఉన్నారు, ఫైమ్ గారు, తదితరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు రాలేదు ఈరోజు నాకు తెలియదు, కానీ చాలా అభినందనీయం. అయితే ఇక్కడ యూనియన్లు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఇంకా రేపటి నాడు ఇంకా కొత్త యూనియన్లు కూడా రావచ్చు. కానీ మీడియాగా అందరి లక్ష్యం ఒకటే ఉంటుంది. ప్రతి యూనియన్ యొక్క లక్ష్యం కేవలం ఆ యొక్క యూనియన్లో ఉన్న సభ్యులు అంటే జర్నలిస్టుల సంక్షేమం మాత్రమే, ఇంకేముండదు. ఏ యూనియన్కైనా సరే ఆ మెంబర్స్ యొక్క సంక్షేమం మాత్రమే. అదే కానీ ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా ఏముంటుందంటే సేవ అందించడం ప్రజలకి. ఎవరికైనా సరే యాక్సెస్లో ఉండగలిగేటట్లు మీడియాకి, ఎవరైనా సరే మీడియాని అడ్రస్ చేయగలిగే ఒక అద్భుతమైన ప్లాట్ఫాము ఈ ప్రెస్ క్లబ్. కాబట్టి ఇక్కడ అరమరికలు లేకుండా ఎవరైనా సరే, ఏ యూనియన్ అయినా సరే, ఎవరైనా సరే, ఎటువంటి హోదాలో ఉన్న, కింద పెద్ద, చిన్న పెద్ద, ఏదైనా సరే ఎవరైనా ఇక్కడికి వస్తే సమానమే. కాబట్టి ఈ వేదికని సక్రమంగా వినియోగించుకుంటే ప్రజలకి నల్లగొండ అనేది ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ పేరు అంటే ఈ రోజున ప్రముఖంగా ఉంది. దానికి కారణం మన ప్రియతమ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అత్యంత ప్రధాన కారణం. మనకి నల్గొండ అంటే పెద్ద బ్రాండ్. ఎప్పుడైనా సరే మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా నల్గొండ అని చెప్పుకుంటే మేము ఒక పెద్ద గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఈ రోజున ఆ బ్రాండ్ ఇంకా పర్మనెంట్గా ఒక తెలంగాణలో ఒక సుస్థిరమయ్యే అద్భుతమైన అవకాశం మన నల్లగొండకు ఉంది ఈ రోజున. కాబట్టి దీన్నంతటిని ముందరికి తీసుకెళ్లాలంటే నల్లగొండని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. నల్లగొండని ప్రమోట్ చేయడం ఏంటిది, ఏదన్నా ప్రోడక్టా అంటే అవును, అది ఒక ప్రోడక్ట్ లాగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా వ్యాపార దృక్పథంతో చూస్తున్న అంశంలో నల్లగొండని కూడా ఒక ప్రోడక్ట్గా, ఒక బ్రాండ్గా ప్రమోట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ ఎంతైతే ప్రమోట్ చేస్తూ ఉంటామో ఇక్కడికి అంత మైగ్రేషన్ వస్తుంది నల్లగొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. అదేవిధంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి కొనుగోలు చేసే కస్టమర్లందరూ కూడా ఇక్కడే వస్తువుల్ని కొనడం ద్వారా, ఇక్కడ అట్లాంటి వ్యాపారాలు అభివృద్ధి చెందడం ద్వారా ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించబడుతుంది. మళ్ళీ ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. 2వ భద్రాద్రి నల్లగొండలో ఉంది. అట్లనే ఛాయా సోమేశ్వర ఆలయం కానివ్వండి, పచ్చల సోమేశ్వర ఆలయం కానివ్వండి, పానగల్లికి పూర్వ వైభవం ఎంతో ఉంది. ఇట్లాంటి అద్భుతమైన చరిత్ర ఉన్న నల్లగొండని మన ఈ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి కూడా మనందరం కూడా, మీడియా మిత్రులు అందరం కూడా మనం ముందుకి కదలడానికి ఇది ఒక వేదిక అని అనుకోవాలి. మనం తలుచుకుంటే తప్ప ఈ బ్రాండ్ ఎంతమంది పెద్దలు, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రేపు మన బుర్రి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు కానివ్వండి, వాళ్ళ ముందే చెప్తున్నా, వాళ్ళు ఎంత చేద్దామని వాళ్ళల్లో ఎంత కమిట్మెంట్ ఉన్నా కానీ మన పాత్ర లేకుండా అది సక్సెస్ కావడం చాలా సాధ్యం కాదు అని అనను. కానీ వాళ్ళ ఇనిషియేషన్ ఉన్నా కూడా మన పాత్ర అనేది అఖండం. కాబట్టి అట్లనే మనం ఒక చిన్న లాజిక్లో చూసుకుంటే ప్రతి ఒక్క ఓటుతోని, లేకుంటే ఒక 10 ఓట్లతోని, ఒక 20 ఓట్లతోని దేశంలో ఎంతోమంది ప్రభావితం, వాళ్ళ గెలుపు అనేది ప్రభావితం చెందింది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అనేది ఎప్పుడు కూడా జర్నలిస్ట్ ఎప్పుడు ఆలోచించొద్దు. ఒక పెన్నుకి ఎంత పవర్ ఉంటుందంటే ఏం చేయలేకపోయినా ఒక ఓటుని ప్రభావితం చేయలేకపోతుందా ఒక పెన్ను. కాబట్టి రాజకీయ నాయకులందరికీ కూడా వాళ్ళ సమదృష్టి ఉంటుంది. ఒక వివేకం కలిగిన ప్రతి రాజకీయ నాయకుడికి కూడా జర్నలిస్ట్ మీద సమదృష్టి ఉంటుంది. వివేకం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి లేదు, కానీ వివేకం ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కూడా జర్నలిస్టులను సమదృష్టితో చూస్తారు. ఎందుకు అంటే అది చిన్న అని అనుకొని, లేకుంటే పెద్ద అని ఒక మనసులో ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు కొంత షేర్ని కోల్పోవడం జరుగుతుంది సహజంగా. అది వాళ్ళకి దురదృష్టం. అట్లాంటి అర్థం చేసుకొని ముందరికి వచ్చి ఇంతమంది జర్నలిస్టులు ముందరికి వచ్చిర్రు, కావాలి
వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందరికి వచ్చి మీకు ఏం కావాలి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వచ్చిన పూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నాకు మరొక్క మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనం ఎంతో బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ మన విన్నపం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి కార్యాలయాన్ని ప్రారంభించి ప్రసంగించే ముందు 2 విషయాల్ని మళ్ళీ ఒకసారి అన్న దృష్టికి కానీ అందరి దృష్టిగా తీసుకురావాల్సుకున్నాను. ఈ వారం రోజుల కార్యక్రమంలో ఈ బిల్డింగు ఏర్పాటు చేసుకోవడం, దీనిలో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు చక్కచక్క జరిగిపోయాయి. అవి మంచి సౌహృద్భావ వాతావరణంలో మనం చేసుకున్నందుకు మనమే అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత వచ్చేసి వాస్తవంగా వార్ రూమ్లో మేము జరిపిన చర్చలు, అది అన్నగారి దృష్టిలో కూడా ఉంది, బుర్రి సింగ్ గారి దృష్టిలో ఉంది, అందరి దృష్టిలో ఉంది. మేము వార్ రూమ్ మేరకు చేసిన చర్చల్లో మన యొక్క ప్రతి అర్హుడైనట్టు జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మంత్రి గారు కానీ మంత్రి గారి తరఫున ఉన్న మన నాయకులందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఆ మేరకు కొంత ప్రాథమిక చర్చలు కూడా జరిగిపోయినాయి ఆల్రెడీ. ఆ విషయాలన్నీ కూడా ఒకసారి మనకు అడ్రస్ చేస్తారు పెద్దలు. ఒకసారి మాట్లాడవలసిన గౌతమ్ మోహన్ రెడ్డి గారు, అలాగే మహేందర్ రెడ్డి గారు, మా కౌన్సిలర్లు, అలాగే మిత్రులందరికీ నమస్కారం. నాకు అంటే ఫీల్ ఏముందంటే, నేను జర్నలిజం కూడా 1 ఇయర్ చదివిన. ప్రశాంత్ జర్నలిజం కాలేజీలో ఏం చేయాలని అర్థం కాకున్నప్పుడు 90లో ఏం కానప్పుడు జర్నలిజం నాకు ఇష్టం ఉన్నట్టు ఫీల్డ్. అలా LLB ఇష్టం, SI ఇష్టం, జర్నలిజం ఇష్టం 3. అలా SI కాలేకపోయినా LLB 1 ఇయర్ చదివిన, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పక్కపోయింది. తర్వాత జర్నలిజం ఉట్టిగా ఉండేది మళ్ళీ అది చదివిన. దానికి మన ఇప్పుడు RTV పెట్టింది కదా అన్న రవిప్రకాష్ అన్న మా క్లాస్కి వచ్చిండు. అసలు ఎట్టే ఈ మెలకువలు చెప్పాడు ఆయన. కొద్ది రోజులు 1 ఇయర్ కాబట్టి ఆన్లైన్ క్లాస్ చదివినాం, పోయి చూసిన. ఇవన్నీ ఎందుకు గుర్తుంది? దానికి గుర్తు తర్వాత ప్రెస్ వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, కానీ ఎట్లా ఇష్టం అనేది దాని తర్వాత మాట్లాడుకుందాం మనం. ఈరోజు మీకున్న చిన్న సమస్యలు లోకల్ ఉన్నాయి. నేను చూస్తున్నా తెలంగాణ ఉద్యమంలో మీరు అందరూ కష్టపడ్డారు. అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం మీకు అందరు ఫస్ట్ చేయాల్సింది మీకు కూడా చేయాలి బాధ్యత. ఆర్టీజీలో ఉద్యోగస్తులు చేసారు, 20,000 మందికి పర్మనెంట్ చేసారు, వాళ్ళకు ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్కు. అలాగే చాలా మంది ఎంప్లాయీస్కు రెగ్యులర్ చేసారు. మీకు కూడా ఇళ్ళ పట్టాలని మీరు ఏది కోరితే అది ఇవ్వాలి. అంటే తెలంగాణ రావడానికి మీరు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. అది కొద్దిగా ఉన్నదో మా గవర్నమెంట్ ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, చిన్నది పెద్దది చిన్ననో ఏదో జిమ్మికి చేసి ఆ రోజు ఉన్న తెలంగాణ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాన్ని పెద్ద ఎత్తున మీరు ఉద్యమం చేసిన దాంట్లో మీరు భాగస్వామ్యారు. కానీ మీరు మీలో పక్క పడేసారు. కానీ మీరు వాళ్ళకు ఒత్తాసు బలికిరు. ఆ రోజు ఆ ఒత్తాసు బలికి మళ్ళీ మీరు 10 ఏళ్ళు వెనకపోయారు. మరీ ప్రెస్ క్లబ్ అని మనది ఎక్కడ ఉంటుందంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పక్కన ప్రెస్ క్లబ్ ఉండేది. అందులో పాద దుంబట్టే టేబుల్ ఉంటుంది. మొత్తం ఆడపోయి కూర్చొని ప్రెస్ మీట్ పెడితే ఆడ 250 రూపాయలు 300 రూపాయలు ఫీజు కట్టాలి. మేము ఆ ఫీజు కడితే న్యూస్ రాసేది ఏ పేపర్లో కొద్దిగా వచ్చేది. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ ఏదైతే సమస్య మీద ప్రెస్ క్లబ్ మీటింగ్ పెడతారో కంపల్సరీ మీ పత్రికలలో ఎంతో కొంత రాయండి. ప్రాధాన్యత ఉంటే మంచిగా రాయండి. లేకున్నా కానీ వాళ్ళు పెట్టిన అడ్రస్ చేసిన కొంత వస్తుందంటే వాళ్ళకు కూడా తృప్తి ఉంటుంది. మేము ప్రెస్ వాళ్ళకి పోయి చెప్పుకుంటే బయటకు వచ్చిందని తెలుస్తుంది. వాళ్ళ బాధను మీకు చెప్పుకున్నట్టు బయటకు వస్తే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న ఈ సందర్భంగా. ఇంకొక విషయం ఏంటంటే, మీ దగ్గర యూనియన్లు ఉన్నాయి, 2-3 యూనియన్లు ఉన్నాయి. నిన్న మంత్రి గారు కూడా వాళ్ళు మీరు మొన్న మాకు కలిసిరు, నిన్న వచ్చి మా మంత్రి గారు కలవడం జరిగింది, వెంకట సార్ కలవడం జరిగింది. వాళ్ళ దృష్టి కూడా సమస్యలు తీసుకొచ్చినప్పుడు సార్ వాళ్ళకి క్లియర్ చెప్పారు. ఇది కాదు నాకు కరెక్ట్ క్లారిటీగా రాసియమని చెప్పిండు. దాంట్లో ఏం సమస్య ఉన్నాయి అవి తీసుకొస్తా, నేను మీకు పరిష్కరిస్తానని చెప్పిండు. నేను జెడ్పీటీసీ ఉన్న కాంచి వింటున్నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి. మీకు ఒకటి చెర్లపల్లి దగ్గర చూసిరు. అప్పుడు చెర్లపల్లి దగ్గర పోతుంటే బాధపడి పోతుంటే అక్కడ దగ్గర పెట్టాలి. చెర్లపల్లి దగ్గర ఒక ల్యాండ్ ఉండే, ఇప్పుడు ఎంబీఆర్ స్కూల్ కట్టించున్నాం, SR స్కూల్ వెనుక 1 ఎకరం ల్యాండ్ ఉండే. ఆ ఏనేరాలు ఉంటాయి అక్కడ. అప్పుడు MRO దగ్గర ఉన్నప్పుడు డిస్కస్ చేసారు. దాని తర్వాత రాజశేఖర్ సాబ్ కూడా మనకు 2.5 ఎకరాలు ఇచ్చిండు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వెనుక. దాని తర్వాత మళ్ళీ కొత్త వచ్చి సరిపోతలేవు అని చెప్పి మీరు ఎప్పుడూ డిస్కస్ చేస్తారు కానీ క్లియర్ చేయలేకపోతారు. మీరు తలుచుకుంటే కలెక్టర్ మీ చేతిలో ఉండరు, ఉన్న ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మీ చేతిలో ఉంటారు. ఒక్కసారి మీరు గట్టిగా కూర్చొని అడిగితే మీకు అయిపోతాయి. కానీ మీలో ఉన్న వర్గ వల్ల అది ముందుకు పోతలేదు. మళ్ళీ మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అంతకుముందుకు శంకర్బాయ్ ఉండే, మహేందర్నే ఉండే అంటారు అందరు బయట. నాకు చాలా ఫోన్లు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళే ప్రెసిడెంట్, వాళ్ళే అధ్యక్ష వహిస్తారు. మరి ఎప్పుడు తీరని సమస్యలు పెట్టే తీరితే నేను క్వశ్చన్లు వేస్తున్నాను. మళ్ళీ మీరు అడిగి పోతురట, మీరు పోతురు కానీ మాకు ఇట్లా ఉన్నది పరిస్థితి, వాళ్ళే ఊరు నుంచి కూడా అని చెప్తున్నారు. సరే ఏది ఏం చెప్పినా కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంతమంది కలిసినా కొంతమంది విభేదిస్తుంటారు ఎవరినైనా.
మాగాక 51 వస్తేనే మీకు గెలిచినట్టు, 100లో 51 వస్తే మీకు గెలిచినట్టు కాదు. మీ దాంట్లో మెజార్టీ వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేసేటట్టు చేసుకున్నప్పుడు మీకు ఈ సమస్యలు పోతుంటాయి. ఎంతమంది ఉన్నా కానీ యాంటీ మాట్లాడుతూ ఉంటూనే ఉంటారు మనకి బయట. దాన్ని నేను కాదనను, మీకే ఎక్కువ తెలుసు మాకంటే. మేము ఇప్పుడు మాట్లాడతారు అసలు నేను గోడ దాటక ముందుకే విమర్శిస్తూ ఉంటారు బయట మమ్మల్ని కూడా. మమ్మల్ని అయినా కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు, మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు, మనకి యంగ్ లీడరు మనకు చైర్మన్గా బురిసినాయుడు గారు, మీకు తెలుసు 2 రోజులలో ఇదే చేసిండు. చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఇదే కలిసి చేంజ్ చేసాడు, మడే అరేంజ్ చేసి మీకు అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అంతే పారదర్శకంగా మంచిని మంచి చెడు గుర్తించండి. మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ చేతుల మీ పేపర్ కొరకు, మీరు రాసే న్యూస్ కొరకు పొద్దున పేపర్ వచ్చి చూస్తూ కొన్ని లక్షల మంది ఉంటారు. మీ పేపర్ న్యూస్ చదవాలని ఏమొస్తా అని అంటే మేమైతే మా ఫోటో చూసుకుంటేందుకో మా వార్త చూస్తారు, కానీ మేమేం చెప్పినా ఆ ఇంటి వాళ్ళు రాలేని వాళ్ళందరూ మీ గురించి చూస్తారు. అది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పూర్వయం తీసుకో, భాస్కర్ చెప్పి ఇంతకుముందు పూర్వయం తీసుకో అన్ని విషయాలు చెప్పి నల్గొండ గురించి సోమశేర టెంపుల్ చెప్పారు, నల్గొండ చరిత్ర గురించి చెప్పిండు. అవన్నీతో పాటు సాంస్కృతిక చూసే కానీ మన నల్గొండ బ్రాండ్గా ఒకటి చేసి లతీఫ్ సాబ్ గుట్ట కూడా మనకు ఫేమసే. ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకుపోతూ మన గురించి కూడా మనకు ఉన్న చరిత్ర, తెలంగాణ ఉద్యమం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, సిపిఎం లీడర్ కంచుకోట నల్గొండ యాక్చువల్గా అప్పుడు పోరాటాలు చేసేదానికి అవన్నీ పోయి మళ్ళీ కోమటిరెడ్డి దగ్గర కంచుకోట అయింది. అది తర్వాత విషయం, రాజకీయాలకు కాదు. ఇవన్నీ చేసుకుంటూ మీరు యూనిట్ ఉన్నట్టయితే నాకు తెలిసి ఈజీగా సాల్వ్ అయ్యేది వీళ్ళ సమస్య. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ వర్గాలు లేకుండా మీరు అందరు కలుపుకుపోయే విధంగా మీరు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎట్లా చేస్తూ మీరు మాట్లాడుకుంటారా, మేము కూడా వస్తాం ఫ్రెండ్లీగా, రమ్మంటే మేము కూడా వస్తాం, మేము కూర్చొని మాట్లాడతాను కూడా సిద్ధంగా ఉన్నాం. అదే ఒకటి చేయండి. తర్వాత మేము చేసే కార్యక్రమంలో నేను జెడ్పీటీసీకి గెలిచినప్పుడు ఆ రోజు విజయన్న వార్తా రిపోర్ట్ ఉండే, జెడ్పీటీసీకి టికెట్ వచ్చిపోయి అన్నీ నాకు టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పినప్పుడు ఆ పేపర్ రాస్తేనే నేను హైలైట్ అయినా. నేను ఈరోజు మాట్లాడడానికి కూడా మేము ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కూడా రమేష్ కూడా మీ అందరం 3 సార్లు కౌన్సిలర్ రమేష్ బాగిన, ఇక్కడ ఉన్న కౌన్సిలర్ 2 సార్లు అయిన ఉండరు. వీళ్ళందరూ అయిన దాంట్లో మేము చేసే కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకోవాలి. మా చెడు కూడా రాయండి, మేము వద్దంటలేము, కానీ చెడులో వాస్తవం ఎంత ఉంది గమనించి రాయమని చెప్తున్నా. మా వివరణ కూడా అడగండి ఏదైనా మీరు చేస్తున్న దాంట్లో. కానీ మా గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా మాకు కూడా స్వేచ్ఛ ఉంటాడు, కొద్దిగా ఇవ్వండి. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు మాకు అధికారం లేదు, మేము కూడా కష్టపడ్డాం, మేము కూడా నష్టపోయినాం. మేము ఏ విధంగా నష్టపోయినా మీకు తెలుసు. కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మాది నడుస్తున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు నడుస్తుంది, నడిపించేందుకు మీకు కూడా సహకరించమని చెప్తున్నా. ఎందుకంటే మా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి చిన్న ఉంటే చూసుకోవడం కూడా వదిలిపెట్టమని చెప్తున్నా. ఉంటాయి కొన్ని, ఎవరం కూడా కడుపు కొట్టుకొని పని చేయలేము, ఎవరం కూడా. మీకు ఎంత బాధ ఉందో మాకు కూడా అంతే బాధ ఉంది కాబట్టి అది రిక్వెస్ట్ చేస్తున్నా. దాని తర్వాత మీరు ఏదైతే అనుకుంటారో మీకు ఇళ్ళ సమస్యలు ఉంటారు, ఆ ఇళ్ళ దాని గురించి ఒరిజినల్గా మీకు లిస్ట్ ఉంది ఒకటి ఆల్రెడీ. మరి ఇప్పుడు కొత్తగా ఎంతమంది యాడ్ అవుతారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మీకు జర్నలిస్ట్ గురించి మాట్లాడినప్పుడు చిన్న పెద్ద అనేది మాకు కొద్ది ఇబ్బంది, క్లారిఫికేషన్ లేదు. అంటే పేపర్ల పరంగా మీరు పెద్దోళ్ళు ఉండొచ్చు, చిన్నోటి మాకు సంబంధం లేదు. ఎవరైతే జర్నలిజం ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మా ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట దృష్టి తీసుకుపోతాం. ఆ బాధ్యత కూడా నేను, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ముగ్గురం తీసుకుంటాం. మేమే తీసుకుంటామని చెప్తాం మీ తరఫున. ప్రతిదానికి మీకు అన్ని విషయాలు చెప్పరాదు. మేము కూడా అది సరే మీ ముందర వెంకట సార్ వచ్చి అన్నీ చేస్తానని చెప్తాడు. తర్వాత పోయినాక ఏం జరుగుతుందో మాకు తెలుస్తాడా అంటే వాస్తవ పరిస్థితులు. దానికి మేము మీ గురించి చెడు చెప్తే వేస్ట్ అని చెప్తే కూడా వాళ్ళు వేస్ట్ అనుకుంటారు, మంచి చెప్తే మంచి అనుకుంటారు. ఆ బాధ్యత కూడా మేము ముగ్గురం రమేష్ భాయ్ గారు, నేను కానీ మా చైర్మన్ గారికి తీసుకుంటాం. మీకు ఇండ్లు ఇప్పించడానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే ఉన్నాయిగా, ఇండ్ల ప్లాట్లు 5 లక్షల రూపాయలతో పాటు మళ్ళీ బెడ్రూమ్ ప్లాట్ కూడా లేని వాళ్ళకి కూడా ఇస్తుంటారు. అల్లనే హౌసింగ్ బోర్డు దాంట్లోనే మీకు వచ్చేటట్టు కూడా మంత్రి గారిని ఒప్పించే విధంగా మేము ముగ్గురం కూడా బాధ్యత తీసుకుంటాం చైర్మన్ తరఫున. కానీ మీరందరూ ఇంత లోపల మీరందరూ యూనిట్ కాండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ అవకాశం కల్పించిన అందుకు. ఇంకోటి బిల్డింగ్ కూడా రమేష్ భాయ్ చెప్పినట్టు 2 వర్గాలు ఇక్కడ, అది ఐడియా వర్గం ఉంది, అదేమో రికగ్నైజ్ ఉంది, వీళ్ళది వేరు ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే, నేను అదే చెప్పిన, అదే రిపేర్ చేద్దామంటే దీనికి వాళ్ళ క్లాస్ అవన్నీ కానివ్వండి. ప్రెస్ క్లబ్ అక్కడ ఏర్పాటు చేసి సెంటర్ ఉంటుంది అనుకుంటున్నా, చూడండి. అది మీ ఇష్టం, మీ ఇంటర్నల్ విషయాలు మాకు సంబంధం లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ ఐక్యత ఉండండి. ఐక్యత ఉండి 2 రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు మాది ముందా అని కాకుండా 2 కలిపి వచ్చి అనుకోండి, మంత్రి గారికి ఈజీ ఉంటుంది. మీరు లిస్టు కూడా ఇవ్వండి. మీకు మన కూడా చెప్పడం జరిగింది, మీతో పాటు ప్లాట్లు ఎవరికి కావాలనో, ఎవరికైతే ఉందో మీ లిస్టు, దాంతోపాటు యాడ్ చేయమని చెప్పినాను. ఆ లిస్ట్ ఇచ్చినట్టు ఏంటంటే నాకు తెలిసి షార్ట్లని మేము వెంబడి పడతాం.
నేను రోజు వెంకట సార్ అన్నమాట కాబట్టి ఆ ప్లాట్లు కంపల్సరీ కావాలి. మనం 25 ఏళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే చేశారు సార్. ఆ రోజు నుంచి రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు నుంచి నడుస్తుంది. ఇప్పుడు సాల్వ్ చేయాల్సిన బాధ్యత మ్యాక్సిమం ఈ సంవత్సరంలో క్లోజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుందాం. దానికి బాధ్యత తీసుకుని చెప్పు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ చేసుకుని సెలవు తీసుకుని థ్యాంక్ యూ. గతంలో కూడా మాకు సపోర్ట్ చేసిన ప్రెస్ వాళ్ళు అయితే విషయం ఏంటంటే మా వాళ్ళ దగ్గర టీఆర్ఎస్ అంటే నాకు అధికారం పెట్టుకుంటే పోతున్నారు అధికారం అంటే మరి పోక తప్పదు పరిస్థితి అట్లుండే వ్యవస్థ అది వ్యవస్థ దానికి మీరేం చేయలేదు. ఇప్పుడు కలెక్టర్ కూడా అదే పోవాల్సిందే. పాత కలెక్టర్ దగ్గర రిప్రజెంట్ అధికారం ఎమ్మెల్యే కాబట్టి అధికార పార్టీ దగ్గరికి పోతారని చెప్పిన పొద్దున మా ఫోన్ చేసి మీరు ఎట్లా పోతారు అది పోతాంటారు. అంటే మన పార్టీ కాదంటున్నారు, మీ పార్టీ కాదు రిక్వెస్ట్ చేస్తారు వ్యవస్థ. కేవలం ఇవాళకి 5వ రోజు మనం నూతనంగా ప్రెస్ క్లబ్ పునర్నిర్మాణం చేసుకొని ఆ నిర్మాణం చేసుకున్న రోజు నుంచి మరుసటి రోజే మోహన్ దగ్గర పోయినాం, చైర్మన్ గారి దగ్గర పోయినాం. వాళ్ళు ఎంత పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారంటే ఒక 15-16 ఏళ్ళ తర్వాత కొత్త క్లబ్ ఏర్పాటు చేయడం అనేది చాలా శుభసూచకం అని చెప్పి వాళ్ళు మనమైన టైంకి పోలే, వాళ్ళకి చెప్పిన టైం కానీ వాళ్ళ టైంకి వచ్చి మన కోసం వెయిట్ చేశారు. మంత్రి గారి క్యాంప్ ఆఫీస్లో బాగా రిసీవ్ చేసుకొని మాట్లాడారు. మనం ఈ విషయాలన్నీ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీకు శాశ్వతంగా పరిష్కారం చూసుకోండి, తాత్కాలిక వద్దు, మేము రెడీగా ఉన్నాం, మీరే రెడీగా లేరు, మీరు ఎప్పుడు వస్తే సంబంధిత లీస్టు ఇళ్ల లీస్టు కానీ జర్నలిస్ట్ భవన్ నిర్మాణానికి ప్లేస్ కానీ ఎక్కడుందో చెప్పండి, మీ ఎంతమంది లిస్ట్ ఉందో చెప్పండి. అవన్నీ ఇస్తే మేము విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో మీకు అందరికీ మీరు 20,000 అనుకుంటున్న లక్ష్యం నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నామని చెప్పి మోహన్ అన్న, శ్రీనివాస్ అన్న మాత్రం గంట సేపు కూర్చున్నారు, గంటన్నర కూర్చున్నారు. మా అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఇద్దరికి మోహన్ అన్నకు, చైర్మన్ శ్రీనివాస్ అన్న గారికి, వైస్ చైర్మన్ రమేష్ అన్న గారికి మనందరి తరపుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, అన్న మేమైతే సరే ఒక 15 ఏళ్ళు క్లబ్ లేదు కాబట్టి కొద్దిగా అక్కడక్కడ విడిపోయి ఉన్నమాట వాస్తవమే. కానీ అందరూ కూడా ఒక 5 రోజులుగా చూస్తున్నాం. 5 రోజులు మాకు దూరంగా ఒక 20 మంది ఉంటే ఇలా 5-6 అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా పిలిస్తే తప్పకుండా వస్తారు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ ఒకటే లిస్ట్ వస్తుంది మీ దగ్గరికి. అందులో కంటిన్యూగా రెగ్యులర్గా ఉన్న అందరూ తెలిసిన అందరికీ ఆ లిస్ట్ మీ దగ్గరికి వస్తుంది. మీరు రెగ్యులర్గా మంత్రి గారితో ఉంటారు కాబట్టి మంత్రి గారితో మీరు చేస్తారు. మీరు మాకు ఒప్పుంది, అంటే మేమే రెడీగా లేము, మీరు రెడీగా ఉన్నారని చెప్పి మాకు ఎప్పుడూ అర్థమైంది. అవన్నీ కూడా ఒకటే పీరియడ్గా మీ అందరికీ లిస్ట్గా మీకు దగ్గరకు పంపిస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఎవరిదైనా ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం చేసే కార్యక్రమం ప్రజలకు సంబంధించిన కాబట్టి వాళ్ళందరి దగ్గర పోవాల్సిందే, వాళ్ళు పిలుస్తారు, పోవాల్సిందే, మేము వార్తలు రాయాల్సిందే. ఒకవేళ అటు ఇటుగా మేము కొంత ఉన్నా మా యాజమాన్యాలు తప్పకుండా వార్తలాగా చూడాలి, ప్రభుత్వం వ్యక్తులు కాదు అనే కోణంలో చూస్తారు కాబట్టి మేము తప్పకుండా పోతాం. మాకు ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు, ఎవరు మాటలు చెప్పి దూరం ఉంటారు, ఎవరు దూరం ఉండి మాకు పని చేస్తారు, మాకు అందరికి మేము గమనించామన్న. దాదాపు అందరం ఎవరు కూడా 10 ఏళ్లకు తక్కువగా లేరు ఫీల్డ్లో ఉన్నారంతా, అందరూ ఉన్నారు. మేము అందరి వాళ్ళం, అందరూ మా వాళ్ళు, అదే కోరుకుంటున్నాం. అన్న ఇంకోటి మీరు అన్న రమేష్ అన్న ప్రెస్ క్లబ్ అది ఒకటి చెప్పిండ భవనం, అది ఒక యూనియన్కి సంబంధించింది, దాన్ని కూడా చేయాల్సిందే. మనం ఎందుకు ఏదో ఆ యూనియన్ వాళ్ళు తెలుసు, అది ఎట్లయితే అనేది ఆ యూనియన్ వాళ్ళు తెలుసు. ఇది అందరిది కాబట్టి మేము ఎక్కడో దగ్గర మాకు ప్లేస్ అడుగుతున్నాం. ఆ ప్లేస్ ఇచ్చిన తర్వాత మంత్రి గారితో చేయించుకుంటాం, అది మీతో చేయించుకుంటాం. మీరు అందరూ మాకు చేయాలని కోరుకుంటున్నాం. పిలవగానే ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ భాస్కర్ సార్ మొన్న కూడా చాలా మంచి విషయాలు చెప్పారు మాకు, అది మేము కూడా బాగా రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా సార్ చాలా చెప్పారు. మీ అందరికీ వచ్చిన అందరికీ, అందుకే ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్ఛార్జి సాంబశివన్నకు, మిగతా వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా నవ తెలంగాణ డెస్క్ ఇన్ఛార్జి వర్ణమ్మ గారికి, మిగతా అందరికీ కూడా అన్న సివిఆర్ వెంకటరెడ్డి గారికి, వీరస్వామి గారికి వార్తా ఇన్ఛార్జి, సైదులు S1 న్యూస్ ఛానల్ సైదులు, మిగతా అందరికి ఇంకా చెప్పిన అందరికీ కూడా రవిశంకర్ అన్న అన్స్ ఇండియా బ్యూరో ఇన్ఛార్జి వెంకటేశ్వర సార్ కూడా పలకరించినాం. అందరూ మిత్రులందరూ కూడా ఎవరైనా పలకరించకపోతే క్షమించండి దయచేసి. ఫస్ట్ టైం మనందరం కూడా దయచేసి ఇంకోటి బ్యూరో ఇన్ఛార్జ్ అందరూ కూడా మీ పేపర్ రోజు ఒక పేపర్ పంపించే ప్రయత్నం చేయండి. బ్యూరో ఇన్ఛార్జ్ అందరూ కూడా దయచేసి ఆఫీస్కి పంపితే ఈ చుట్టుపక్కల మన జర్నలిస్టులు కొంతమంది రోజు ఉదయం వచ్చి గడిచే కూర్చొనిపోతారు. మనం కూడా మనం విజ్ఞప్తి చేస్తూ అన్న మీ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ స్థానిక కౌన్సిలర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఒక కారణం కాదు అఫీషియల్ ఒక గెస్ట్ మీ ప్రెసిడెంట్కు సెక్రటరీ మీ కమిటీకి ఒక పైన 4 ఉంటాడు, కింద 6 ఉండాలి, పోతే ఇంట్రెస్ట్ ఉండాలి. ఏ మంత్రి అట్మాస్ఫియర్ అంతా మనం మోడల్ తీసుకుపోయి బయట మంత్రి జిల్లాలో తీసుకోవాలి. జైలు మీకే మాకేముంటుంది,
మాకేముంటుంది ఇంట్లో సార్ వస్తున్నాం కదా మీకు విలువ పెరుగుతుంది ఆటోమేటిక్. ఇళ్ళ ప్లాట్లను కూడా ఒక బేస్ చేసుకోవాలి. ఇట్లా ఏమైందంటే ఇస్తున్నామంటే అందరూ వస్తారు, మేమున్నామని వస్తాం. ఒక బేస్ పెట్టుకొని ఒక 10 years పనిచేసిన వాళ్ళు తీసుకోవాలనేది. ఎందుకంటే ఏమైందంటే అందరు ఇస్తున్నామంటే అందరూ వస్తారు. మనకు అప్పటి నుంచి మంత్రి గారి చొరవ 3 సార్లు 3 ప్లేసులు ఫెయిల్ అయ్యింది. ఇది ఫైనల్ ఉంది. ఆ జాతర సిద్ధంగా కొత్త పాత అన్ని జాతరలు అన్ని క్రోడీకరించి మనం సార్ వస్తే ఒక రిక్వెస్ట్ అంటే మన మీరు అన్నట్టు ఒక అయినాక మీరు అన్నట్టు ఐక్యత 2 days అయిపోతుంది. అది ఆల్రెడీ ఏమైందంటే నల్గొండ మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి ఐసిడిఎస్ కాంప్లెక్స్లో ఈ ఉండేది, కానీ అది శిథిలమైపోవడం వల్ల దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి మా చైర్మన్ గారి చొరవతోటి, మోహన్ రెడ్డి గారి చొరవతోటి దీన్ని ప్రెస్ క్లబ్కి ఇప్పించడం జరిగింది. ఇది మున్సిపల్ కమ్యూనిటీ హాల్ 19th వార్డు. శిథిలావస్థలో ఉన్న దీన్ని ఉపయోగంలోకి తేవాలని చెప్పి ప్రెస్ క్లబ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కొత్త కమిటీని ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రెస్ క్లబ్ చైర్మన్గా మన ప్రెసిడెంట్గా మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా గాది రమేష్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్గా డీకొండ రవిశంకర్ గారు ఎలక్ట్ అయినందుకు వాళ్ళ కమిటీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఐబీఈసీ అధినేత ఏచూరి భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా ఈ వార్డు స్థానిక కౌన్సిలర్ గణేష్ గారికి, అదేవిధంగా 41వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా 19వ వార్డు కౌన్సిలర్ గడిగ శ్రీనివాసు హిమబిందు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఐక్యతతోటి ముందుకు పోవాలని చెప్పేసి నేను చిన్న మెసేజ్ వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఐక్యతతోటి అన్నీ సాధించగలుగుతాం. ఎన్నో కార్యక్రమాల్లో భాగమైనటువంటి ఈ ప్రెస్ మిత్రులకు కూడా చాలామంది పేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. ఎందుకంటే చాలా జీతాలు ఇబ్బందికర జీవితాలను గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇల్లు లేక కిరాయిలలో ఉంటున్న పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి మా పెద్దలు మోహన్ రెడ్డి గారు, బుర్రి శ్రీనివాసరెడ్డి గారు మేమందరం తీసుకుపోయినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇప్పిద్దాం, వాళ్ళందరికీ కూడా ప్రెస్ క్లబ్ ప్రెస్ మిత్రులందరూ కూడా ఇల్లు ఇప్పిద్దామని చెప్పేసి సార్ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి మా మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని, ఖచ్చితంగా వాళ్ళందరూ ఐక్యతతో కలిసి వస్తే, గ్రూపిజం లేకుండా వస్తే దాన్ని ఖచ్చితంగా ఈ 6 నెలల కాలంలో, సంవత్సర కాలంలో పూర్తి చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ప్రెస్ అకాడమీ వీళ్ళందరూ ప్రెసిడెంట్ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. ప్రెస్ క్లబ్ కొత్తగా ఓపెన్ చేసుకున్న తాత్కాలిక క్లబ్ ఇది. దాన్ని ఓపెన్ చేసుకున్న సందర్భంగా ఈ కాటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అబో రమేష్ గారు, భాస్కర్ అన్న అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ రమేష్ గారికి, అందరికీ కమిటీ సభ్యులకు, మిత్రులు, పత్రికా సోదరులందరికీ, అలాగే మన ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆదేశం మేరకు మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఇమ్మటే వీళ్ళు అడగగానే ఒక 2 daysలోనే ఒక తాత్కాలికంగా ఏర్పాటు చేస్తూ అరేంజ్ చేసిన చైర్మన్ గారికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు రాసే వార్తల వల్ల ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పత్రికా రంగంలో కొద్ది ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు విలేకరులెక్క అయిపోతున్నారు. అది కాకుండా పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ నల్గొండ అభివృద్ధిని భాస్కర్ అని చెప్పింది ఇంతకుముందు అభివృద్ధి గురించి ఏ విధంగా డెవలప్ చేస్తే దీన్ని ముందు తీసుకుపోతే బ్రాండ్గా తీసుకుపోతే బాగుంటుంది చెప్పిండు. మీరు చేసే కార్యక్రమంలో ఈ దేశంలోనే 2వ అవార్డు రావడం జరిగింది నల్గొండ మున్సిపాలిటీకి. అంటే మీరు రాసే వార్తలు, మీరు తీసే ఫోటోలు, ఇక్కడ చేసే మున్సిపాలిటీ పాలకవర్గం చేసేటువంటి అదే ప్రభుత్వ అధికారులందరూ చేసే కార్యక్రమం తీసుకున్నట్టయితే మనం దేశంలో 2వ స్థానానికి వెళ్ళిపోయాం. అంటే దాని అవార్డు కూడా మన చైర్మన్ సాబ్ తీసుకోవడం జరిగింది. దానిలో పాత్ర మీది కూడా ఉంది. అంటే ఇక్కడ చేసే కార్యక్రమాలు ఏదైతే తీసుకోపోతారో మీరు రాస్తుంటారో ఆ న్యూస్ అందరి దగ్గర పోతుంది కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ముందు కూడా మన మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున ముందు తీసుకునే విధంగా మనకు సమస్యలు అయితే రమేష్ గారు చెప్పినట్టు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారి దృష్టి తీసుకుపోయి మీకు మళ్ళీ వచ్చే దసరా రేపు దసరా టార్గెట్ మళ్ళీ దసరా టార్గెట్ పెట్టుకుందాం. అప్పటి వరకు మీ ప్లాట్లు తీసుకునే విధంగా మనందరం కలిసిగా మంత్రి గారిని దృష్టి తీసుకునే ప్రభుత్వం తీసుకునే విధంగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు మీకు శాశ్వత బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసే విధంగా మేము ఒక మోడల్ ప్రెస్ క్లబ్ నల్గొండ ఉండే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తున్నాం. ఇంకొకటి మన పత్రికా రంగంలో చాలామంది సోదరులు గతంలో నేను గమనించిన
అప్పుడు సాయం చేసే అవకాశం లేకుండా కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ పెట్టినప్పుడు మేము చూసాం. అంటే మా పరిస్థితి కూడా మేము 10 ఏళ్ళ అధికారులు ఏం కాబట్టి మేము చేయలేకపోయాం. ఇప్పుడు మాది గవర్నమెంట్ వచ్చింది, ప్రభుత్వ పరంగానో మా వ్యక్తిగతంగా సాయం చేసే విధంగా మీ దాంట్లో బీద పిల్లలు ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉండరో వాళ్ళకు కూడా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ కుమారుని పెద్ద వాళ్ళకు ఫ్రీగా ఎడ్యుకేషన్ చదివిస్తుంది. అలాగే మనలో ఎవరైతే ప్రతిభ ఐఐటి ఎంబీబీఎస్ వాళ్ళకి వీళ్ళిద్దరికీ చేస్తుంది కాబట్టి మన దాంట్లో కూడా మన సోదరులు ప్రతిగా సోదరులు కానీ ప్రెస్ వాళ్ళందరికీ కుటుంబ ఎవరైనా మీరు మంచి చదువుకున్న వాళ్ళకి కూడా మేము చేయిస్తాం. మీకు తెలుసు ఆ విషయం, మీరే ప్రతిగా రాస్తున్నారు. ప్రతి ఫౌండేషన్ దాదాపు 100 మంది స్టూడెంట్స్ చదివిస్తుంది సార్ ఎంబీబీఎస్ వాళ్ళు. మన నలుగురు వాళ్ళు ఎక్కువ ఉండే విధంగా గ్యారంటీ మీరు సీట్ తెచ్చుకోండి, వెంకట సార్ చదివించే బాధ్యత సార్ తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మీరు కూడా యూజ్ చేసుకోవాలని, మీకు కూడా ఆపద ఉన్నట్టయితే వ్యక్తిగతంగా కూడా మా దృష్టి కూడా తీసుకురండి. మేము కూడా సాయం చేస్తాం, కూడా మేము సిద్ధంగా ఉంటాం. నేను కానీ మా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ ప్రీతమ నాయకులు వెంకట గారు కూడా సాయం చేసే విధంగా మేము ముందుకు పోతామని చేసుకుంటూ మీరందరూ మంచిగా ఉండండి. మమ్మల్ని కూడా మీరు మంచిగా చూడండి, మీరు మంచిగా ఉండండి. నల్గొండలో అందరినీ మంచి వార్తలు రాసే విధంగా మన బదిలంగా కూడా అవార్డు వచ్చింది. వెంకట సార్ ఒక ప్రచారం పోయినప్పుడు చూస్తే ఫోటో న్యాచురల్ ఫోటో వచ్చింది చూసినాం. అంటే దాని నైపుణ్యతో తీసేదానికి మనకు ఎప్పుడు కూడా ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. కాబట్టి మేము కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఈరోజు ఓపెన్ చేసే ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం మాకు రమేష్ గారికి నాకు కల్పించేందుకు మీ అందరికీ కృతజ్ఞత చేసుకుంటాను. థ్యాంక్ యూ. शालवा మీడియా సంస్థలు ఈ రోజున వాళ్ళ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర సిబ్బంది వాళ్ళందరి సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుంటాయి. అట్లనే జర్నలిస్ట్ యూనియన్లు ప్రధానంగా వాళ్ళ యూనియన్లో ఉన్న సభ్యుల యొక్క సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటాయి. అన్నీ అవసరమే, కానీ వీటన్నిటికీ కూడా చిన్న పత్రిక దగ్గర నుంచి, ఒక చిన్న టీవీ దగ్గర నుంచి ఒక పెద్ద పత్రిక, పెద్ద టీవీ దాకా అందరికీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి. ముఖ్యంగా అది ప్రజలకు ఉపయోగపడాలి. అందరూ ఒక తాటి మీద ఉన్నప్పుడు, ఒక దగ్గర అడ్రస్ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు జర్నలిస్టులని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానికి వేదిక ప్రెస్ క్లబ్. దురదృష్టవశాత్తు ప్రెస్ క్లబ్ కొంతకాలంగా యాక్టివ్గా లేదు, కానీ ఈ రోజున మళ్ళీ దాన్ని పునః ప్రారంభించడం జరిగింది. రాజకీయంగా కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా ఈరోజు మాత్రం ఒక అద్భుతమైన పునః ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా అన్ని యూనియన్లకు సంబంధించిన వ్యక్తులు కూడా, జర్నలిస్టులు ముఖ్యంగా అందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్లో పాల్గొంటున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ యొక్క సేవల్ని వినియోగించుకోవచ్చు. గతంలో నాకు ప్రత్యక్షంగా అనుభవం, ఎంతోమంది ఎవరినైనా మీడియాకి ఏదైనా చెప్పుకోవాలి అని అంటే ఎక్కడ ఎవరికి చెప్పాలి అని ఒక సమస్యాత్మకంగా ఉండేది. ఈ రోజున ప్రెస్ క్లబ్ ఒక్కటే వేదికలో, ఈ వేదికలో ఏదైనా సమస్యని ఇక్కడ విన్నవించవచ్చు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు, నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా తీసుకెళ్ళగలిగే అద్భుతమైన అవకాశం. అయితే దీంట్లో మళ్ళీ ఇక్కడ పాల్గొనే జర్నలిస్టుల విచక్షణ అనేది అత్యంత సహజంగా ఉంటుంది. అందరికీ కూడా ఆ విచక్షణాధికారం అనేది జర్నలిస్ట్ అన్నాక ఆయనకి తప్పనిసరిగా ఉంటుంది. ప్రెస్ క్లబ్లోకి వచ్చినంత మాత్రాన, ఇక్కడ ఏదైనా జరిగినంత మాత్రాన, ఒక ప్రెస్ మీట్ జరిగినంత మాత్రాన ఆ జర్నలిస్ట్ ఇక్కడ జరిగిన దానికి లోబడి ఉన్నట్టు కాదు. ఆయన విచక్షణ అనేది ఎప్పటికీ కూడా
ఉంటుంది. ఒకవేళ ఆ విచక్షణాధికారం ఎప్పుడైతే జర్నలిస్ట్ కోల్పోతాడో ఈ వృత్తికే ఒక వృత్తియే తన ఏమంటారు గుర్తింపుని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున సోషల్ మీడియా విశృంఖలంగా వస్తున్న రోజున అందరూ అనుకుంటున్నారు సోషల్ మీడియా వల్ల ఇది ప్రధాన స్ట్రీమ్ ఏదైతే ఉందో జర్నలిస్టులతో కూడుకొని ఒక ప్రింట్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రధాన మీడియా ఇవన్నిటికీ ప్రాధాన్యత తగ్గుతుంది అని అంటున్నారు. కానీ నా దృష్టిలో అయితే ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక విశ్వసనీయత లేకుండా వస్తున్న వార్తని ప్రజలు ఒకవేళ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నారు. కానీ దాని అథెంటిసిటీ కావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ప్రధాన మీడియా ఏదైతే ఉందో దాంట్లో వచ్చి చూస్తున్నారు. కాబట్టి ఇది ఎప్పటికి కూడా జర్నలిస్ట్కి ఆ వాల్యూ తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా సమాజంలో అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే జర్నలిస్ట్ వ్యవస్థలో కూడా సమస్యలు ఉన్నాయి, లోటుపాట్లు తప్పొప్పులు కూడా ఉన్నాయి. వాటిని ఏదో ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అన్ని వ్యవస్థల్లో ఎట్లయితే తప్పులొప్పులను మనం ఎంచుతున్నామో అదేవిధంగా జర్నలిస్ట్ వ్యవస్థను కూడా చూడాలి అన్న ఉద్దేశంతో అని అందరికీ కూడా రాజకీయ నాయకులకి, ప్రజలకి, అధికారులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఎన్నికైన నూతన కార్యవర్గానికి ముఖ్యంగా అధ్యక్షులు పులిమామిడి మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా కార్యదర్శి గాదే రమేష్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు రవిశంకర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను. కోశాధికారి రవి గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రెస్ క్లబ్ నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం అనుకునే నాటి నుంచి గత 5 రోజులుగా ప్రతి ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసినా ప్రెస్ క్లబ్ అనేది చాలా అవసరం. వేదిక లేకపోవడం వల్ల మనం ఎవరైనా కలవలేకుండా పోతున్నాం, మనకున్న సమస్యలు కూడా పరిష్కారం కాలేకుండా పోతున్నాయి. కాబట్టి అందరూ ఒక వేదికకు రావాల్సిన అవసరం ఉంది. దాన్ని తప్పకుండా చేసుకుందామని చెప్పి మీరందరూ ఇచ్చిన సహకారం, తోడ్పాటు, మద్దతు ఎప్పటికీ మరవలేంది. ఇది కొత్త యుగం కోసం నాంది పలికినట్లే. మనం కొద్దిగా బయట మన మిత్రుడు అటు ఇటు చిన్న గంట ఏమన్నా కానీ అదంతా మనం సర్దుబాటు చేసుకుంటాం, మాట్లాడతాం, వాళ్ళందరినీ మనతో ఉంటాం, మనం వాళ్ళతో ఉంటాం, వాళ్ళు మనతో ఉంటారు. 1-2 రోజులు అట్లాంటి వాటికి కూడా పులి స్టాప్ పెట్టబోతున్నాం. ఎవరం శత్రులం కాదు, అందరం వృత్తిపరంగా కలిసిన వాళ్ళం. ఇప్పుడు స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా మారిపోతున్నాం మనం అందరం. ఇందులో ఎవరు కామెంట్ చేసినా ఎవరు కూడా కోపోద్రికులు కావద్దు, ఎలాంటి ఇబ్బంది లేదు. సార్ చెప్పినట్టు అందరం 1-2 రోజులు అందరం కలిసిపోతున్నాం. ఈ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి పిలువగానే వచ్చేసిన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ అన్నట్లు జర్నలిజానికి ఎప్పటికీ కూడా విలువ తగ్గుతుంది అంటారు, కానీ తప్పు. ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా పేపర్లను, టీవీల్లో వచ్చిన తర్వాత దాన్ని జనం విశ్వసిస్తారు. కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనమే అంత ప్రజలు విశ్వసించే స్థాయిలో మనం కూడా పనిచేద్దామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు